ఏంటక్క నీ వంటలు చూపిస్తావు, వంటల్లో ఏమన్నా టిప్స్ చెప్తావు మాలాంటి వాళ్ళకి, వర్కింగ్ ఉమెన్స్కి అనుకొని చూస్తాము, అసలు టిప్సే చెప్పవు నువ్వు వంటల్లో అని అడుగుతున్నారు. అలాగే ఈరోజు మీ అందరికీ యూస్ఫుల్ అయిన టిప్ నేను ఈరోజు షేర్ చేస్తున్నాను, చూసేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో పిల్లల్ని స్కూల్కి పంపించాలి, మనం ఆఫీస్కి వెళ్ళిపోవాలి, మన పనులు మనకు వెళ్ళాలి, మనం తొందరగా వంట అనేది ఫినిష్ చేసుకోవాలి అనుకుంటారు. అలా ఫినిష్ చేసుకోవాలనుకున్నప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం తొందరగా రెడీ చేసుకునేవి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా వచ్చేది అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఏదైనా కూర వండామంటే ఇక దాని రుచే వేరు కదా. అలాంటి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక వారం రోజుల తర్వాత కలర్ షేడ్ అయిపోవడము, లేకపోతే దాని నుంచి నీరు కారడము, స్మెల్ వచ్చేయడము అవుతుంది. అలా అవ్వకుండా ఈజీగా 1.5 మంత్ ఎటువంటి కలర్ షేడ్ లేకుండా నిలవ ఉండే లాగా ఎలా చేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను. అక్క అన్నీ మేము వేసినట్టే వేసాం కదా, అల్లం కడుక్కున్నావు, వెల్లుల్లిపాయ రెబ్బలుగా ఒలుచుకున్నావు, ఉప్పు వేసావు, మేము కూడా అదే వేస్తాం అంటే ఇక్కడే ఉందండి కిటుకు. నేను చూసారా 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను, అసలు చుక్క నీళ్ళు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, అక్క నీళ్ళు వేయలేదు ఎలా గ్రైండ్ అయిందంటారా, ఆయిల్ని బేస్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండ్ చేసుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని దానిలో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను. మనం ఎప్పుడు యూస్ చేసుకుందాం అనుకున్నా కూడా మనం ఇప్పుడే వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎంత ఫ్రెష్గా ఉంటుందో ఇది కూడా అంతే ఫ్రెష్గా ఉంటుంది. ఎవరైనా కావాలంటే ఇది ట్రై చేసి చూడండి. ట్రై చేశాక నాకు కమెంట్లో రిజల్ట్ చెప్పండి. మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఉంటా మరి.